ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసే మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి 48 వచనాల వరకు ధ్యానించుకుందాం. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను నడుగగా, ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాన్ని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు, నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినమున ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువ ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువ తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ప్రియదేవుని యొక్క బిడలారా, చాలా శ్రేష్టమైన విషయం ప్రభు ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ, ఆయన ఇచ్చిన బాధ్యత గుర్తుంచుకొని తన ఎదుట ప్రవర్తించాలని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి? ఇక్కడ ప్రతి వ్యక్తికి ఆయన బోధించినప్పుడు పేతురుకి సందేహం వచ్చింది. అపోస్తలులుగా మమ్మల్ని పిలిచారు కదా, మేము సేవకులం కదా, మా కోసమే మీరు ఈ మాటలన్నీ మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఏ జాములో వస్తాడో తెలియదు అని ఈ హెచ్చరిక చేస్తున్నారా? లేకపోతే మీ బోధ వింటున్న ప్రతి ప్రజలతోనూ మీరు మాట తెలియచేస్తున్నారయ్యా అని ఒక సందేహాత్మకమైన ప్రశ్న యేసు ప్రభు మీద ఆయన పెట్టినప్పుడు, యేసు ప్రభు వారు చాలా స్పష్టమైన రీతిగా ఈ ఎక్స్ప్లెనేషన్స్, ఈ యొక్క చక్కని వివరణ ఇస్తున్నాడు. ఏంటి వివరణ అంటే, యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకులుగా ఉండాలి. నువ్వు సేవకుడుగా ఉన్నావా? నువ్వు ఒక సువార్తికుడుగా ఉన్నావా? నువ్వు సంఘంలో పాటలు ఆరాధన నడిపించే వ్యక్తిగా ఉన్నావా? నీ యొక్క బాధ్యత సంఘంలో ఏదైనా సరే నువ్వు నిర్వహించగలిగే స్థితిలో ఉన్నావా? లేకపోతే నిర్లక్ష్యము చేసుకుని తిరుగుతున్న స్థితిలో ఉన్నావా? వాక్యం చెప్తుంది, తగిన కాలమందు ప్రతి వారికి ఆహారము పెట్టేటటువంటి యొక్క నిర్వాహకుడు, గృహ నిర్వాహకుడుగా మీరు ఉండాలి. బుద్ధిగల నిర్వాహకుడుగా ఉండాలి. దేవుడు నీకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు దేవుని ఇంటిలో అనగా దేవుని సంఘములో ఆ బాధ్యతలు నిర్వహించే విషయంలో నీకు నమ్మకత్వం అనేది చాలా అవసరము. నమ్మకత్వంగా సమస్త పని నిర్వహించడం అనేది నీ బాధ్యత. ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ బాధ్యత అంటే, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎవరికి ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే దాసుడే ధన్యుడు. ఆలయములో నువ్వు వెళ్ళి ఆరాధించినప్పుడు ఆ ప్రజలందరూ వచ్చి మిమ్మును బట్టి దేవుని స్తుతిస్తున్నారా? సో నువ్వు ఎక్కడున్నావు? దేవుని స్తుతిస్తున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా?
నువ్వు దేవునికి వాక్యం చెప్పే విషయంలో, వాక్యము చెప్పగలిగే సామర్థ్యతలో ఉన్నావా? నిర్లక్ష్యము చేస్తున్నావా? అన్నము పెట్టుట అంటే దేవుని పరిచర్య చేయుట. ప్రార్థన చేసి వాక్యము బోధించి అనేకులకు నువ్వు తగిన రీతిగా వారి వారి జీవితాల్లో వాక్యం ద్వారా బలపరచుట. ఎందుకంటే వాక్యమే మనకు ఆహారము కదా. సో మంచి వాక్యము నీ ప్రజలకు బోధించి ఆధ్యాత్మిక జీవితాల్లో అనేక మందికి ఉరికొల్పేలాగున, మేలుకొల్పేలాగున నువ్వు పని చేయగలుగుతున్నావా లేదా? ప్రభు వచ్చి చూసినప్పుడు నీలో నుండి అది ప్రభు కనుగొనాలి. అతడు తనకు కలిగిన దానిని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. నువ్వు కొంచెం వాటిలో దేవునికి ఇచ్చిన అధికారమును వినియోగించి ఆహారము పంచిపెట్టే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, దేవుని ఇంటిలో అనగా దేవుని మందిరములో నీకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత నిర్వహించే విషయంలో నువ్వు ఎంత నమ్మకత్వం కలిగి ఉంటావో, దేవుడు అంతటి మీద, దేవుని పరిచర్య మీద, ఇంకా ఉన్నతమైన స్థితి మీద ఆయన దేవుడు నిశ్చయంగా నీకు అధికారం ఇచ్చి హెచ్చించి స్థిరపరచబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ దాసుడు తన యజమానుడు చుట్ట కాలుష్యమని చేయుచున్నాడని మనసులో అనుకొని తన దాసులను కొట్టి తిని త్రాగుటకు మత్తుగా ఉండసాగితే, గమనించండి ఎంత ప్రమాదం అంటే, ఎప్పుడు వస్తాడులే ప్రభు, ఎప్పుడో దేవుడు వస్తాడులే, ఆయన వచ్చినప్పటికీ నేను సరిగిపోతానులే అని ఒకవేళ అనుకుంటూ మత్తులోనికి దిగజారిపోతున్నారా? మీ తోటి వారితో గొడవ పడుతున్నారా? మీరు మేల్కొనక ప్రజలతో కలిసి మీ విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోతున్నారా? అయితే ప్రమాదం, అది మీ జీవితానికే ప్రమాదం అని చెప్పి వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా మత్తు అయిపోయి తన బాధ్యత విస్మరించుకొని, మర్చిపోయి, దేవుని రాకడ ఆలస్యమని ఎంచుకొని తన విచ్చలవిడితనానికి అలవాటు పడి జీవిస్తే దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఆ దాసుడు అనుకునని గడియలు గనక యజమానుడు వస్తే, వాడు కనిపెట్టని దినమున లేక ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని భయంకరమైన పనిష్మెంట్ ఇస్తాడు. తన అపనమ్మకమైనటువంటి పనిని బట్టి వానికి అపనమ్మకస్తులతో కూడా పాలు నియమిస్తాడు. నా దేవుని బిడ్డ, దేవుడినికి అప్పగించిన పని ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి శుక్రవారమున నువ్వు ఎక్కడున్నా, ఎటు వెళ్ళినా నీవు దేవుని ఇంటి వారికి అనగా సంఘానికి, దేవుని ప్రజలకు ఆహారము పెట్టే వ్యక్తిగా ఉన్నావా? దేవుని వాక్యము బోధిస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? లేకపోతే ఈ లోక సంబంధం వాటిలో మత్తుగా బ్రతుకుతున్నావా? మత్తుగా బ్రతికినప్పుడు ప్రభు రాకడ జరిగితే నీవు దేవుని ద్వారా బయటికి తోలివేయబడతావు, దేవుని దీవెన కోల్పోతావు. కనుక ప్రభు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన మరి ఏ గడియలో వస్తాడో తెలియదు కనుక బీ కేర్ఫుల్. అపనమ్మకంగా ఉండొద్దు, నమ్మకత్వంగా ఉండు. నువ్వు కనిపెట్టని గడియలు వస్తే నీకు పెద్ద పనిష్మెంట్ ఉంది. తన యజమానుని చిత్తమెరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎస్, దేవుడు నిన్ను ఏర్పరచుకుంది తన పని కొరకు. ఓ దేవుని దాసుడా, ఓ దేవుని బిడ్డ, దేవుడు ఎందు నిమిత్తమైతే నేను ఎన్నుకున్నాడో నిర్లక్ష్యము చేయొద్దు. ఆ పని విషయంలో మత్తుగా ఉండొద్దు. ఆ పనిని విస్మరించి నువ్వు నీకిష్టమైన రీతిగా ఉండొద్దు. ఎక్కడ ఉన్నప్పుడు కూడాను, ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడాను, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు కూడాను నీవు దేవుని ఇంటి వారికి భోజనము పెట్టాలి.
దేవుని మహోన్నత నామానికి మహిమపరచు బిడ్డగా ఉండాలి. ఒకవేళ దేవుని చిత్తము నీ పట్ల అలా ఉంది అని తెలిసి కూడా సిద్ధపడకపోతే దేవుడు భయంకరమైన శిక్ష విధి నీ పట్ల ఉంచి ఉన్నాడు. అనేక దెబ్బలు తగులును అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవుడు తను మనకు ఇచ్చిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా నిర్వహించుకుందాం. జాగ్రత్తగా దానిని మనం పాటిద్దాం. దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. ఒకవేళ నీకు తెలియదు అనుకోండి, ఈరోజు ఏం చేయాలో తెలియకపోతే కొంచెం పనిష్మెంట్ తక్కువ ఉంటుంది. కానీ నీకు తెలిసి, దేవుని దినాలు నెరిగి, దేవుని యొక్క బాధ్యతలు తెలిసి, దేవుడు నీకు అప్పగించిన పనులు తెలిసి నువ్వు నిర్లక్ష్యము చేస్తే ఎక్కువ దెబ్బలు లేక ఎక్కువ దేవుని దగ్గర నుంచి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. అర్థమవుతుందా నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె? దేవుడు నీకు ఎంత బాధ్యతలు అప్పగించాడో ఆ బాధ్యతకు తగినట్లుగా ఆయన నీకు లెక్క అడుగుతాడు. ఆ లెక్కల్లో ఆయన ఎప్పుడు కూడా నువ్వు చూసియో చూడకయో తెలిసియో తెలియకయో నువ్వు ఏదో మర్చిపోయావో అని ఆయన చెప్పడు. నీకు అప్పగించిన పని నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నిర్వహించాలి. ఏ ప్రదేశాల్లో ఉన్నా అది నిర్వహించాలి. దేవుని ఇంటి వారికి నువ్వు అన్నం పెట్టాలి. దేవుని వాక్యమనే ఆహారము పంచి పెట్టాలి. దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. అనేక బాధ్యతలు నీకు అప్పగించాడు, నీకు కనిపెడుతున్నాడు. ఎంతవరకు నువ్వు ఆ బాధ్యతలు నిర్వర్తించే స్థితిలో నమ్మకంగా ఉంటున్నావా, లేక ఆ నమ్మకత్వాన్ని కోల్పోతున్నావా అని ఈ ఉదయకాశంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకత్వాన్ని కాపాడుకో. దేవునికి అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నిర్వహించడంలో ఏమాత్రం వెనకంజు వెయ్యకు. వాక్యమును బట్టి నమ్మకత్వం కలిగి జీవించు. దేవుని యొక్క వాక్యం బట్టి నువ్వు ఎప్పుడైతే నమ్మకత్వం కలిగి ఉంటావో నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, తగిన సమయంలో నీ ప్రజలకు అన్నం పెట్టేవారుగా, నీ ప్రజల జీవితాల్లో మేము పనిచేయడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత చొప్పున, బాధ్యత చొప్పున మేము నిర్వహించే గృహ నిర్వాహకులుగా ఉండే భాగ్యం అనుగ్రహించండి. మీ పని విషయాలు విస్మరించేటట్టు వారుగా కాక నమ్మకత్వంగా కొనసాగించేవారుగా ఉండే కృపనిమ్మని ఈ ఉదయకాశంలో మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మేము ఎప్పుడు తప్పిపోకుండా నమ్మకమైన బిడలుగా మీరు మాకు అప్పగించిన గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకంగా కొనసాగించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.